హాయ్ ఫ్రెండ్స్, పిచ్చపాటికి స్వాగతం. ఈరోజు బిగ్ బాస్ డే 11 ఎపిసోడ్ 12 కంటిన్యూ అయింది. ఈ వాళ్ళంతా టాస్కుల మీద అంటే గేమ్స్ అన్నీ ఒక అడ్రస్ని గేమ్స్ పెట్టాడు బిగ్ బాస్. సో అంతా ఇంకా మాటలు డిస్కషన్లుగా కంటిన్యూ అయింది. ఫస్టే ఇంటిమేట్ చేశాడు మనీ గురించి. ఎందుకంటే ఇంతకుముందు మీరు 50,000 గెలుచుకుంటే అందులో కొంత కోల్పోవాల్సి వచ్చింది. ఈసారి టీమ్ల వైజ్ గెలుచుకొని ఎక్కువ ఉన్నవాళ్ళు చివరికి వాళ్ళే తీసుకెళ్తారు మనీ అన్నట్టుగా వాళ్ళ ఫైనల్గా ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి రెమ్యునరేషన్కి యాడ్ అవుతుంది అన్నట్టుగా చెప్పాడు. అలాగే అనౌన్స్ చేయడంతోనే గేమ్ మొదలు పెట్టేశాడు. 25,000 రూపీస్ ఆ టీంకి వెళ్తుందని. ఏదంటే స్విమ్మింగ్ పూల్లో 3 పేర్లు చెప్పి స్విమ్మింగ్ పూల్లో దూకమన్నారు. ఇక్కడ ఏంటంటే మనీ, విష్ణుప్రియ, సోనియా పేర్లు చెప్పి ఇమీడియట్గా స్విమ్మింగ్ పూల్లో దూకమన్నారు బిగ్ బాస్. పాపం 3 పరిగెట్టారంటే ఇమీడియట్గా. కానీ మనీ గెలిచినేమో వెంటనే అతను పృథ్వీ వచ్చి మనీని ఆఫ్ చేస్తాయి. ఇది కొంచెం నాకు అంత ఫెయిర్గా అనిపించలేదు మనీని అడిగించడం. ఈ లోపల సోనియా ముందు వచ్చినావు కానీ సోనియా పడిపోయింది. అక్కడ తను అలాగా అన్ఫెయిర్గా చేయడం వల్ల ఇక్కడ పడిపోయిందేమో బహుశా. సోనియా పడిపోవడంతో ఆటోమేటిక్గా విష్ణుప్రియ వెళ్ళి ఫస్ట్ దూకింది ఫోన్లోకి. సో ఆ టీము వచ్చి 25,000 రూపీస్ గెలుచుకున్నారు. తర్వాత వెంటనే నిఖిల్కి, యష్మికి డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ఫిజికల్ వైలెన్స్ గేమ్స్ వద్దు, అది టాస్క్ ఫిజికల్ వైలెన్స్ గేమ్లతో ఉంది. అసలు టాస్క్లు అన్నీ కూడా ఫిజికల్గా లేకుండా లేవు. ఎంతో కొంత బలం పెట్టాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. సో గేమ్స్ అన్నీ కూడా కొంచెం బాగా ఉపయోగించేలాగే ఉన్నాయి. ఇవాళ పెట్టిన వాటిలో మెజారిటీ గేమ్స్ అలాగే ఉన్నాయి. సో మొన్న కూడా కొంచెం అలాగే ఉన్నాయి. స్కిల్ అక్కడక్కడ తగులుతున్నాయి కానీ ఎఫర్ట్స్ పెట్టి జరుగుతున్నాయి. అందువల్ల వీళ్ళు ఫిజికల్ వైలెన్స్ వద్దు అనుకున్నా సరే ఏదో విధంగా జరుగుతూనే ఉంది. బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తాను కూడా వార్నింగ్ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్లో ఫిజికల్ వైలెన్స్ ఉంటే హౌస్ నుంచి పంపించేస్తానని చెప్పి. కానీ ఫిజికల్ వైలెన్స్ చేయాలని చేయరు. మామూలుగా బలం ఉపయోగించే టైంలో కొత్త అనుకోకుండా జరుగుతాయి. అలాగే నిఖిల్ కూడా వేళ కొంచెం తన కాళ్ళ మీద చిన్న దెబ్బలా లైట్గా ఇంజరీలా అయింది ఎవరో అబ్బాయి తప్పడంతో. అదేంటంటే ఫస్ట్ 25,000 రూపీస్ గేమ్ తర్వాత ఇంకో గేమ్ పెట్టాడు బిగ్ బాస్. అదేంటంటే థ్రెడ్ పట్టుకుని 3 వైపుల నుంచి 3 టీం నుంచి థ్రెడ్ పట్టుకుని వాళ్ళు బాస్కెట్లో వేయాలి అనేసి బాల్స్ వేయాలి అని కలర్ బాల్స్. ఇక్కడ ఏంటంటే గుంజుకున్నారు, చాలా గట్టిగా గుంజుకున్నారు. చివరికి పృథ్వీ, నిఖిల్ కూడా గట్టిగా గుంజుకున్నారు. బహుశా దెబ్బలు వాళ్ళు కొట్టుకుంటున్నారేమో, వాళ్ళు గేమ్ ఆడుతున్నట్లేదు, కొట్టుకుంటున్నారేమో అనుకున్నాను. ఆ కొట్టుకోవడం చివరికి గుంజుకోవడంలో చివరికి నిఖిల్ గెలిచాడు. అది కూడా ఇక్కడ ఫిజికల్ వైలెన్స్ వద్దు అనుకున్న వెంటనే మళ్ళీ అలాంటి గేమే కొంచెం ఫిజికల్గా ఎఫర్ట్స్ పెట్టి గేమ్ జరిగింది. తర్వాత వచ్చి 70,000 గేమ్ ఒకటి అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. అదేంటంటే వర్డ్ స్పెల్లింగ్. ఇది కొంచెం ఈజీగా ఉంది. ఏంటంటే అది స్పెల్లింగ్లు చెప్తే రాయడం. అది మనీ, యష్మి, నేను ఈజీగా అంటే ఫిజికల్గా లేదు, బ్రెయిన్ ఉపయోగించి స్కిల్ లేని. మనీ, యష్మిగా నేను ఒక పాయింట్ తేడాతో మనీ గెలిచాడు. వాళ్ళ టీంకి 70,000 గెలుచుకున్నాడు. సో వాళ్ళు మొత్తానికి చిన్న టీం అయినా ఈసారి గెలిచారు మనీ టీము, మనీ వల్ల. తర్వాత దోశ విషయంలో బిగ్ బాస్ పిలిచాడు. ఎవరిని దోశ అంటే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళకి రేషన్ లేదు, రాగుల పిండి ఇచ్చారు లేదా కూరగాయ ముక్కలు ఉడకబెట్టి తినమన్నాడు బిగ్ బాస్. ఎవరు మనీ అండ్ నిఖిల్ అండ్ మనీ టీంకి. మనీ ఎవరిదో కానీ బహుశా నైనిక వాళ్ళదో దోశ పిండి తీసుకొని 2 దోశలు వేసుకొని తను ఒకటి తినేసి చీకట్లో పట్టుకొచ్చి నిఖిల్ కోడ పెట్టాడు. చీకట్లో బహుశా నైట్ అర్ధరాత్రి అనుకుంటా. చీకట్లో ఎవరో లైట్లు ఆఫ్ చేసి ఉన్నాయి, ఎవరు చూడరు అనుకున్నారు, ఏంటో తిన్నారు. దానికి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు, ఒకసారి చేయొద్దు ఇలాగని. ఓకే బిగ్ బాస్ అనేసి అన్నారు. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఇంకో గేమ్ పెట్టాడు అంత. అదేంటంటే 1,50,000 రూపాయల గేమ్. అది ఆ గేమ్లో ఏంటంటే ఆరెంజ్ ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్నే ఒక గ్లాస్లో ఆరెంజ్ జ్యూస్ని గ్లాస్లో వేయాలి. 3 ఆడతారు. ఎవరు వేసినప్పుడు చెప్పుకోగలిగితే ఆడు ఓడిపోయినట్టు. ఫిల్గా వేయాలి. ఒకరి తర్వాత ఒకరు వేశారు. చివరికి ఏంటంటే లాస్ట్ పర్సన్ వేసినప్పుడు డ్రాప్ కింద పడింది. అప్పుడు ఆ లాస్ట్ పర్సన్ ఓడిపోయాడు. ఎవరో ఆదిత్య ఓం గారు వేసినప్పుడు డ్రాప్ కింద పడింది. సో అభయ్ టీము, నిఖిల్ టీము గెలిచారు. అంటే అభయ్ టీం అంటే యష్మి టీము, నిఖిల్ టీము గెలిచారు.
నెక్స్ట్ ఆ 1,00,000ని 70,000 75,000 చెప్పిన షేర్ చేశాడు బిగ్ బాస్. తర్వాత వచ్చి ఈ గేమ్ కూడా అంత ఫిజికల్గా లేదు, కానీ పాపం ఈసారి ఆదిత్య ఓం గారు ట్రై చేశారు, కానీ ఆయన గెలిస్తే బాగున్నామో అనుకున్నాము. పాపం పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఇన్వాల్వ్ గేమ్లో ఇన్వాల్వ్ అయ్యాడు, కానీ అది గెలలేకపోయాడు. నెక్స్ట్ వచ్చి వ్యాక్స్ గేమ్ ఇదైతే మరి కొంచెం క్లియర్గా ఉంది. ఏంటంటే బాడీ హెయిర్ అండ్ లెగ్ కింద హెయిర్, అంటే చెస్ట్ హెయిర్, కాళ్ళ మీద హెయిర్ వ్యాక్స్ చేయాలి. ఇలాగ అంటించుకొని ప్లాస్టిక్ లాగా లాగాలన్నమాట. అది అబ్బారు గోలాడుతున్నారు. ఇంకా పృథ్వీ అయితే తట్టుకోలేక మధ్యలో లేచిపోయాడు అనమాట. లేదా ఆడాలన్నాడు. నిఖిల్ ట్రై చేశాడు మ్యాక్సిమమ్, కాకపోతే నబిల్ బాగా గట్టిగా ట్రై చేసి లాక్కున్నాడు. సో నబిల్ గెలిచాడు గేమ్. వాళ్ళ టీంకి 50,000 రూపాయలు గెలిపించాడు. ఇంకా ఫైనల్గా 1 lakh సాక్స్ గేమ్ పెట్టారు. సాక్స్కి సగం వేసుకోవాలి, ప్రతి టీం నుంచి 2 ఆడాలి. ఇదంతా ఇంకా గోల అయిపోయింది గేమ్. ఎందుకంటే ప్రేరణ చాలా ఈ కాళ్ళు తొక్కి ఇలాగే ఈ గేమ్ సాగుతుంది, ఒకళ్ళు లాక్కుని గేమ్. అక్కడ జడ్జిమెంట్ దగ్గర ప్రేరణతో అందరికీ చాలా ఇష్యూస్ వచ్చినాయి. మనం ఇక్కడ ఏంటంటే అందరికీ ప్రేరణ ఆపోజిట్ శత్రువు అయిపోయారు. ఎందుకంటే ఫస్ట్ తన డెసిషన్స్ అభయ్ ఒప్పుకోలేదు, అలాగే విష్ణుప్రియ ఒప్పుకోలేదు, అండ్ పృథ్వీ ఒప్పుకోలేదు. పృథ్వీ నుంచి సేమ్ టీం అయినా పృథ్వీ నుంచి గొడవ మొదలైంది. పృథ్వీ రిజెక్ట్ చేయడం, ప్రేరణ బయటకు వెళ్ళడానికి ప్రేరణ తనతో గొడవ పడటం. సో పృథ్వీ బాగా కొంచెం ఆర్గ్యూ చేశాడు. అక్కడ వెనకాల నుంచి యష్మి వీళ్ళు కూడా గట్టిగా, సోనియా కూడా గట్టిగా, ఎందుకంటే పెద్ద టీము వాయిస్లు పెద్దవే, వాళ్ళు కొంచెం మాట నిలబెట్టుకున్నారు, మాట నెగ్గించుకున్నారు. తర్వాత అబ్బాయి విషయంలో కూడా కొంచెం మిస్టేక్స్ జరిగినాయి. తర్వాత ఫైనల్గా ఇంకా విష్ణుప్రియని కూడా చేయవలసి వచ్చింది గేమ్ నుంచి బయటికి. అన్నీ కూడా కొంచెం వివాదంగానే జరిగినాయి. సో నబిల్ అయితే మాత్రం బాగా గట్టిగా పోస్ట్ చేశాడు. తను ఇష్టం లేకుండానే బయటికి వెళ్ళాడు. నేను వస్తాను, నేను సంచాలిస్తున్నప్పుడు నేను చెప్తాను, నేను ఏంటంటే చూపిస్తానని చెప్పన్నాడు. అప్పుడు ఏమవుతుందో చూడాలి. పక్కన ఇక్కడ ఎలా ఉంటే మణికంట ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. అక్కడికి యష్మి వాళ్ళ రూమ్లో తింటా ఉంటుంటే క్లాస్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఉందా అని అడిగాడు. ఏం మిగలేదు, అవతల ఏముండదు, మేము మానవత్వం ఉందా అంటే మానవత్వం లేదు అని చెప్పారు. తను అలాగే ఆకలితో వెళ్ళిపోయాడు. అది కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంది. నిఖిల్ అండ్ మణికంట, ముఖ్యంగా నిఖిల్ చూపించట్లేదు, కానీ ఆకలి మణికంట మాత్రం బయటపడుతుంది, కానీ చాలా ఇబ్బంది పడుతున్నాడు. మరి ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా వాళ్ళని ఇబ్బంది పడతాడో తెలియదు బిగ్ బాస్. అండ్ అది ఫ్రెండ్స్, ఇవాళ మొత్తం అయితే గేమ్స్తో జరిగింది. మధ్యలో శేఖర్ భాష ఒకసారి కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని అది ఇది కనిపించడం ట్రై చేశాడు. అది విష్ణుప్రియకి సపోర్టెడ్గానే వాళ్ళ టీం వాళ్ళు నువ్వు అలాంటివి ఎందుకు చెప్తాయి ఇంట్లో అనేసి చెప్పారు. ఇంకా ఆదిత్య ఓం గారేమో తను కోపంగా ఉన్న నదిల దగ్గరికి వెళ్ళి ఇలాగ జరిగిందని చెప్పి తనకు సపోర్ట్గా మాట్లాడడం మొదలుపెట్టారు. అండ్ నిఖిల్నేమో అబ్బాయి కాలు తొక్కేయడం, తనకు కొంచెం లైట్గా ఇంజరీ అవడం గేమ్లో, ఇలాంటివన్నీ జరిగినాయి. ఏంటంటే అందరూ ఫిజికల్గా స్ట్రైన్ అయ్యారు, అలాగే కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే 6 టాస్క్లు 6 గేమ్లు ఒకే రోజు పెట్టడం అన్నది కొంచెం ఇప్పటిదాకా స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదు. సో ఏంటంటే ప్రైజ్ మనీలు అవి పెట్టిన మోడల్ కోసం పార్టిసిపేట్ చేశారు. అది రేపు మరి ఇంకా ఎన్ని పెడతారో, ఎన్ని ప్రైజ్ మనీలు ఇలాగ యాడ్ చేస్తాడు అన్నది గెలుచుకోవాలన్నది తెలియదు. బహుశా రేపు ఫ్రైడే కదా, ఫ్రైడేతో రేపుతో కంప్లీట్ అవుతుందేమో గేమ్ టాస్క్లో. అండ్ ఫ్రైడే సాటర్డేలో చివరికి నామినేట్ ఎవరు అవుతుందో చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ జరిగింది. అయితే పెద్దగా డిస్కషన్ అంటే టాప్ వైజ్ ఆర్గ్యుమెంట్లు ఇదేం లేదు, ఓన్లీ గేమ్ దాంట్లోనే వెళ్ళింది. అండ్ మధ్యలో ఏంటంటే వీళ్ళకి విష్ణుప్రియ వీళ్ళ పాలు తీసేసుకుంది. వాళ్ళు వచ్చి గొడవగా వచ్చారు, మీరు మా చికెన్ తీసుకున్నారు కదా అనేసి ఉంది. ఆ చిన్న డిస్కషన్ జరిగినాయి. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పిచ్చబడి. థ్యాంక్ యూ. బై.